హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈరోజు మనకు వార్తా న్యూస్ పేపర్లో తెలంగాణ ఇంటర్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే వచ్చేసి ఆల్మోస్ట్ ఈ తేదీలో మనకు ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఎవరైతే ఇంటర్ ఫలితాల కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వచ్చినటువంటి న్యూస్ ఏంటనే చూసేద్దాం. అయితే ఈరోజు న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ షురూ, నేటితో ముగియనున్న పరీక్షలు 16 నుంచి పూర్తి స్థాయిలో మూల్యాంకనం, ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, హెడ్లైన్స్లోనే మనకు అర్థమైపోతుంది. కాస్త డీటెయిల్స్లోకి వస్తే ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం అనేది ప్రక్రియ మొదలైందట. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంటుందని అధికారులు చెప్తున్నారు. నెల రోజుల పాటు ఇది కొనసాగుతుందని, పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలు అంటే స్పాట్ వాల్యుయేషన్కు తరలిస్తామని చెప్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ మొదట మరియు ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారట. దీన్ని దృష్టిలో పెట్టుకొని మూల్యాంకన కేంద్రాలను పెంచారు కూడా. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరో కేంద్రం అదనంగా ఏర్పాటు చేశారు. అంటే పరీక్షల ఈ గురువారంతో ముగిన నేపథ్యంలో మూల్యాంకనం అయితే చేపడుతున్నారన్నమాట. అయితే ఫలితాలు ఎప్పుడు వస్తాయని విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు క్లియర్ కట్గా చెప్పేశారు. వారం ముందుగానే ఫలితాలు. అది ఎప్పుడు ఇక్కడ చూసినట్లయితే పరీక్ష ఫలితాలు వీళ్ళని త్వరగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తుందట. ప్రతి ఏటా ఏప్రిల్ 4వ వారంలో వెల్లడించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి అంతకంటే ముందుగానే వారం రోజుల్లో రిజల్ట్స్ అనేవి వీళ్ళని త్వరగా ఇవ్వాలని చూస్తున్నారట. దీంతో పాటుగా డీకోడింగ్ విధానాన్ని కూడా పూర్తి చేసి 3వ వారంలో ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారట. అంటే ఏప్రిల్ 3వ వారం అంటే లెక్కేసుకోవచ్చు, 3 అంటే 21వ తారీఖున పడుతుందన్నమాట. సో ఏప్రిల్ 21న ఫలితాలు ప్రకటించేందుకు కృషి చేస్తుంది ఇంటర్ బోర్డు. ఒకవేళ ఆలస్యమైతే ఇంటర్ సంబంధించినటువంటి ఈ ఏప్రిల్లో 4వ వారంలో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళని త్వరగా ఇంటర్ అనేది ఏప్రిల్ 21న రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇదండి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మరిన్ని అప్డేట్స్ తెలియజేస్తుంటారు. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే. జై హింద్.